చిన్నసంక్రంపేట మండలంలోని ఎస్కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్యాటగడ్డ గ్రామంలో గొల్ల ముత్యాలకు చెందిన మేకల మందపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. 2 మేకలకు కత్తిపోట్లు పొడిచి కత్తితో నరికివేశారు. యాదవ సంఘ అధ్యక్షుడు భూపతి యాదవ్ మాట్లాడుతూ గతంలో కూడా 2 మేకలను దొంగిలించడం జరిగిందని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా బాధితులు తెలిపారు. మృతి చెందిన మేకల విలువ సుమారు 30,000 వరకు ఉంటుందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డెడ్ బాడీ మంచి కదండి కలిపి చనిపోయిందా? పొక్కవాడి ఇట్లా షాక్తో ఓడిసిండు అయితే ఇక్కడ వస్తే కరెక్ట్ ఇది ఎన్ని కాట్లు చూడు తెగక సరే ఎండ గుంట పోతే పొక్క కనిపిస్తుంది, బయట తీతాం. గ్రామంలో అదే మాది పేటగడ్డ, మధుర పేటగడ్డ గ్రామము. ఈ గ్రామంలో ఈ 2 సంవత్సరాల నుంచి మేకల మందలపైన కానీ గొర్రె మందలపైన కానీ బాగా దాడులు జరుగుతున్నాయి, ఎత్తుకపోవడం జరుగుతుంది. వీటి గురించి మేము ఇంతకుముందు కూడా 2 సార్లు 3 సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు కూడా చూస్తామని అంటున్నారు, చర్య తీసుకుంటామని చెప్పిండ్రు, కానీ తీసుకోలేరు. ఈ మధ్య దసరా నాడు కూడా 2 మేకలు ఎత్తుకుపోయారు. ఆ 2 మేకలు ఎత్తుకుపోతే కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఇస్తే మంచి సార్ తీసుకుంటామన్నారు, చర్య తీసుకుంటాం, వాళ్ళని ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. చేస్తే ఏం చెప్పలేదు ఇదివరకు. మళ్ళీ అయితే నిన్నటి రోజు ఏమైపోయిందంటే మా తమ్ముడు మా మరదలకి ఇట్లా ఊరికి పోయారు. వాళ్ళు కొట్టంలోనే వండుకుంటారు. వాళ్ళు నిన్న లేరు, దవాఖానకు పోయి అక్కడనే టైం అయిపోయిందని వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోయారు. ఈ కొట్టంలో ఎవరు లేని టైంలో చూసి వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళే, మా దగ్గర వల్ల ఎవరా తెలుస్తలేదు, కానీ లేని టైం చూసి పిల్లలే ఉన్నారు, వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. ఈ మందల రాత్రి కావాలి రాలేరు, ఇంటికి రాత్రి కావాలి రాంది చూసి ఎవరో వచ్చి ఈ 2 మేకలను చాకుతో కట్ చేసి నరికేసారు. కట్ చేసి 2 చచ్చిపోయినాయి. ఒకటి చచ్చిపోయింది, ఒకటి కొరిపానంతో ఉన్నది, అది కూడా కూరుకుతుంది, చనిపోయే పరిస్థితులు ఉంది. అది కూడా వాటి విలువ దగ్గర ఒక 30,000 దాకా ఉంటుంది. అయితే వాళ్ళు మేకలు కాసుకునే బతారు, వాళ్ళకి జీవనాధారం ఏం లేదు. వాళ్ళకు 2 పిల్లలు, ఓ బిడ్డే. వాళ్ళు బీదోళ్ళు. ఆ బీదోళ్ళని చూసి వీళ్ళంతా ఇబ్బంది పెడుతుంది. ఈ ఇబ్బంది పెట్టేటోళ్ళు ఎవరో మాకు జర గుర్తుపట్టి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకొని వాళ్ళపైన మళ్ళీ ఇటువంటివి జరగకుండా పునరావృతం కాకుండా పోలీసులు కానీ విలేకరులు కానీ మంచి చర్యలు తీసుకొని మాకు మా ఇంటి వాళ్ళకు, మా తమ్ముని వాళ్ళకు న్యాయం చేయగలరని నేను ఈ మా ఊరి గ్రామ యాదవ సంఘం అధ్యక్షునిగా భూపతిని నేను మనవి చేసుకుంటున్నది ఒక్కటే, అదొక్కటి మాకు న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను.